ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇలాంటి బ్యాంక్ అకౌంట్‌లన్నీ కూడా మూసివేతనమాట. క్లోజ్ చేస్తున్నారు. అవి ఎందుకు, ఏమిటి ఏప్రిల్ 16 నుండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలుసుకోవచ్చు. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు గాని లైక్ ముఖ్యంగా ఎలాంటి బ్యాంకులంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ ఖాతాదారులకు సంబంధించి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. అంటే ఆ అకౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మిత్రులకు కూడా ఉంటది కాబట్టి ఎలాంటి విషయంలో జరుగుతుందో ఆ వీడియో అనేది తెలుసుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చనమాట. అయితే మీకు ఒకవేళ ఉన్నా కూడా చూడండి. ఇక మీ బ్యాంక్ ఖాతాలో గత 2 ఏళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరపకపోతే వెంటనే కేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పేసి సూచించింది. లేని పక్షంలో గడువిచ్చారు. ఏప్రిల్ 16, 2026 తర్వాత ఆ ఖాతాలను మూసివేస్తామని కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలనేది ఇలా ఉన్నాయి. ఇక మళ్ళీ ఇలా యాక్టివ్ చేసుకోవాలి. మీ ఆగిపోయినటువంటి ఖాతా ఉంటది గదా! మళ్ళీ కూడా యాక్టివ్‌లోకి తీసుకురావాలంటే హోమ్ బ్రాంచ్ ద్వారా సాధ్యమవుతుంది. మీరు అకౌంట్ తెరిచిన మీ సొంత బ్రాంచ్‌కి వెళ్లి ఒక వినతి పత్రం అయితే ఇచ్చి కొత్తగా కేవైసీ పత్రాలు సమర్పించాలి. లేదా బ్యాంకు సౌకర్యాన్ని బట్టి ఇంట్లో కూర్చొని కూడా వీడియో కాల్ ద్వారా కూడా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వివరాలు అప్డేట్ అనేది చేయవచ్చనమాట. కేవలం డబ్బు పంపడం లేదా తీసుకోవడమే కాకుండా ఏటీఎం లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడం లేదా చెక్ బుక్ లేదా క్రెడిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టడం అనేది నామినీ వివరాలను మార్చడం లేదా లావాదేవీల పరిమితిని కూడా మార్చడం అనేది చేయడం ద్వారా మీ ఖాతా అనేది మళ్ళీ యాక్టివ్‌లోకి ఉంటుందని చెప్పేసి బ్యాంక్ అధికారులైతే అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. ఏప్రిల్ 15 అదేవిధంగా 2026 లోపు మీ వివరాలను అప్డేట్ చేసుకోకపోతే మీకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ చేస్తుంది. కాబట్టి వెంటనే మీ బ్యాంకును సంప్రదించడం ఉత్తమం అన్నమాట. సో, మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఇందులో ప్రధానంగా ఏదైతే ఇనాపరేటివ్ ఖాతా అంటారు కదా! సాధారణంగా ఏదైనా సేవింగ్ అకౌంట్ లేదంటే కరెంట్ అకౌంట్‌లో కూడా వరుసగా 2 ఏళ్ల పాటు ఖాతాదారుడు ఎటువంటి లావాదేవీలు అంటే డబ్బులు తీయడము లేదా వేయడం చేయకపోతే ఆ ఖాతాలను బ్యాంకు ఇనాపరేటివ్ ఖాతాగా మారుస్తారు. ఖాతా భద్రత కోసం రిజర్వ్ బ్యాంకు ఈ నిబంధన అయితే పెట్టిందనమాట.